ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా చెప్పే ఒకటే ఒక మాట, నాన్ వెజ్‌లో చికెన్ కన్నా మనకి ఫిషే చాలా మంచిది. అండ్ ఫిష్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంటారు. కానీ మనం వింటామా? వినం గదా! ఎప్పుడూ ఒకటే స్టైల్‌లో ఫిష్ చేసుకుంటే మనమేంటి ఎవ్వరు వినరు. కాబట్టి కొత్త స్టైల్‌లో ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం మసాలా కోసం అయితే నేను ఆనియన్స్ అన్నవి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఇందులో 6 ఎండుమిర్చి అండ్ 6 గ్రీన్ మిర్చి వేసుకున్నాను. ఇవి ఏసుకున్నాక నేనైతే ఇందులో 8 వెల్లుల్లిపాయ రెబ్బలుంటాయి కదా! అవి వేసుకున్నాను. మీరు కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి నేను మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మంచిగా మిక్సీ చేసుకొని థిక్ పేస్ట్‌లా చేసుకున్నాను. మరీ ఎక్కువ థిక్ చేసుకోకండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతది. నాకైతే వాటర్ కూడా ఏం పట్టలేదు. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇందులోనే నేను ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాను. కారం వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే మనం మిర్చి ఏసుకున్నాం కాబట్టి కారం ఎక్కువైపోతే తినలేము. ఇందులో నేను బైండింగ్ కోసం అని చెప్పి 2 ½ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను కార్న్ ఫ్లవర్ ఏసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మసాలా అన్నది పీసెస్‌కి పట్టడం కోసం. వన్స్ ఇవి కార్న్ ఫ్లవర్ ఏసుకున్నాక ఎక్కడ కార్న్ ఫ్లవర్ అన్నది ముద్దలు కట్టకుండా ఉండడం కోసం మంచిగా కలుపుకుంటూ ఉండండి. ఇది కలుపుకునేసరికి ఈ పీసెస్ ఉన్నాయి కదా! ఫిష్ పీసెస్ వాటికి గంటలు పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ అన్నది ఆ పీసెస్‌కి బాగా పట్టేలాగా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. వన్స్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అన్నవి పక్కన పెట్టేయండి. లేదా మీరు మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెడితే అయితే ఇంకా అది పడతది ఫిష్ పీసెస్‌కి. అండ్ తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసాను. ఈ ఆయిల్ అన్నది బాగా హీట్ అయ్యాక మాత్రమే పీస్ ఎయ్యండి. అండ్ వన్స్ పీస్ వేశాక అది కుక్ అవుతున్న టైంలో ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే మనకి పైన కుక్ అయిపోతది. లోపల మాత్రం కుక్ అవ్వదు. అదే లో ఫ్లేమ్‌లో పెడితే పీసెస్ అన్నవి ఆ తవాకి అంటుకుపోతాయి. అండ్ ఫిష్ అన్నది ముక్కలు ముక్కలు అయిపోతది. అండ్ ఆయిల్ కూడా పీల్చేస్తది. అదే మీడియం ఫ్లేమ్‌లో పెడితే ఫిష్ అన్నది ఇలా కుక్ అయిపోతదనమాట. వన్స్ ఇలా కుక్ అయిపోయాక కొరియాండర్ లీవ్స్‌తో గార్నిష్ చేసుకొని అండ్ నిమ్మకాయ జల్లుకొని తినండి. అంతే. చాలా అంటే చాలా బావుంటది. ఇది మెయిన్‌గా కేరళలో ఫేమస్ అంట. నేను ఫస్ట్ ఇలా తినడం స్టార్ట్ చేశాకే నేను ఫిష్ అన్నది బాగా తినడం స్టార్ట్ చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాంప్రీ వ్లాగ్స్. అండ్ మీరు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోయి మీకెలా వచ్చిందో నాకు కిందన కామెంట్ చేసేయండి. నాకైతే చాలా సింపుల్‌గా అయిపోయింది. మీకెలా అనిపించిందో నాకు కిందన కామెంట్ చేసేయండి. మన కేరళ ఫిష్ ఫ్రై.